వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎక్కడో పల్లెటూరులో స్కూల్ కూడా లేని ప్రదేశం నుండి వచ్చి పెద్ద పెద్ద కంపెనీలలో మంచి మంచి పొజిషన్స్లో జాబ్స్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం, పేపర్లలో చదువుతూ ఉంటాం. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇప్పుడు నా ఎదురుగా కూర్చొని ఉన్నారు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ అభినయ్. మరి అభినయ్ గారి జర్నీ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆయన్ని పలకరించేద్దాం. హలో అభినయ్ గారు. హలో పర్ణ గారు. సో ఎంతోమందికి డ్రీమ్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నారు. కానీ అంటే మీ ఊర్లో స్కూల్ కూడా లేని ఊర్లో చదువుకొని మైక్రోసాఫ్ట్లో జాబ్ అంటే చాలామందికి మీ జర్నీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో ఒకసారి మాకు చెప్తారా? అవునండి. సో యాక్చువల్గా నాది వచ్చేసి ముత్యాలపాడు, నంద్యాల డిస్టిక్. సో 7th వరకు నేను వచ్చేసి మండల్లో చదువుకున్నానండి. సో ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేసేవాడిని. సో 5th దాకా స్కూల్ బస్ వచ్చేదన్నమాట. సో 5th నుంచి స్కూల్ బస్ కూడా కట్ డౌన్ చేశారనమాట. సో అంటే చాలా స్టూడెంట్స్ లేరు మీ ఊరి నుంచి అనేసి కట్ డౌన్ చేశారు. సో అప్పుడు పేరెంట్స్ మొత్తం అంతా ప్రైవేట్ వెహికల్ని హైర్ చేసుకునేసి జీప్లో వెళ్ళి వచ్చేవాడిని. సో ఇలాగ ఒక 2 years మేనేజ్ చేసాము. కానీ అప్పుడు కూడా చాలా కష్టమైందనమాట. వాళ్ళ జీప్ వాళ్ళు ఎలా అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్నీ మనం బేర్ చేయాలి, ఇలాగ ఫైనాన్షియల్ కూడా కొంచెం ఎక్కువ బర్డన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇది వర్కౌట్ అవ్వదు అనేసి తర్వాత ఇంకా హాస్టల్లో చేర్పించారండి. 7th నుంచి 10th దాకా నలందలో చదివాను, అది విజయవాడలో. తర్వాత ఇంటర్మీడియట్ +1 +2 కూడా విజయవాడలోనే గౌతమ్ జూనియర్ కాలేజ్లో చదివాను. సో తర్వాత ఇంజనీరింగ్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్లో వచ్చిందండి. ఎన్ఐటి వరంగల్లో బయోటెక్లో చదివానండి నేను నా ఇంజనీరింగ్. వావ్, గ్రేట్. సో ఎన్ఐటి అంటే చాలా బ్రైట్ స్టూడెంట్స్కి కదా. సో అంటే ఎన్ఐటి అనగానే జనరల్గా మిస్కన్సెప్షన్ ఉంటుందండి, అందరూ చదువుబిడ్డలే ఉంటారు అలా అనేసి. నేనైతే మరీ అలా ఏం కాదు, ఓకే ఒక యావరేజ్ స్టూడెంట్ అని అనుకోండి. నేను క్లాసెస్లో కూడా లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. సో ప్రొఫెసర్స్ పిలిచేసి ముందరికి రా, లేకపోతే అంత ఎందుకు వెనకాల కూర్చుంటావు, నీకు అసలు ఏం అర్థమవుతుందా లేదా అని చెప్పేసి చాలా జరిగేయండి. సో మొత్తానికి యావరేజ్గా అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు బాగా కష్టపడి కాలేజ్లోకి వెళ్ళాక అమ్మయ్య అని రిలాక్స్ అయ్యారు. ఎందుకు ప్లేస్మెంట్లో వచ్చేస్తాలే, సర్టిఫికేట్ మంచి కాలేజ్ కదా అనా? అంటే అలా ఉండేది స్టార్టింగ్లో. అంటే ఇంజనీరింగ్ అనగానే ముందంతా కష్టపడ్డాం కదా అనేసి ఇంకా ఫ్రీ బర్డ్ అవుతాం కదండి అప్పుడు. సో కొంచెం రిలాక్స్ అవుతారు జనాలు, అది హ్యూమన్ టెండెన్సీ. ట్రూ. సో మరి ప్లేస్మెంట్స్ మంచిగా వచ్చాయా మీకు 4 years తర్వాత? ఓకే, ప్లేస్మెంట్స్ అంటే కూడా యూజువల్గా ఎన్ఐటి అనగానే ఆల్మోస్ట్ ఒక 100+ కంపెనీస్ వస్తాయండి. సో ప్రాబ్లం ఏమైంది అంటే కంపెనీస్ వచ్చేవి ఓపెన్ ఫర్ ఆల్ అని చెప్పేవాళ్ళు, కింద ఒక చిన్న ట్యాగ్ లైన్ వేసేవాళ్ళు అనమాట, ఎక్సెప్ట్ ఫర్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అనేసి. సో ప్లేస్మెంట్స్ వస్తాయి, కాకపోతే అందరూ ఎలిజిబుల్, కానీ బయోటెక్నాలజీ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదని చెప్పేసి పెట్టేవాళ్ళు అనమాట. సో బయోటెక్ వచ్చేసి వెరీ ఫ్యూ కంపెనీస్ ఉండేవండి. కోర్లో వచ్చేసి డాక్టర్ రెడ్డీస్ వచ్చేది. మా లక్ లేదనుకుంటాను, అన్లక్కీ అనుకుంటాను, మా ఇయర్ డాక్టర్ రెడ్డీస్ కూడా రాలేదు. సో ఇంకా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవి వచ్చేవండి. సో ఆల్మోస్ట్ ఫస్ట్ సెమిస్టర్ దాకా ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటికి ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని, కానీ ఏవి క్లియర్ అవ్వలేదు. సో ఎలా అంటే యాప్టిట్యూడ్ టెస్ట్, కోడింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో సిన్స్ నేను బయోటెక్నాలజీ కనుక కోడింగ్ ఏమీ రాదు మాకు, సో అవి కూడా క్లియర్ చేయలేకపోయేవాడిని. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్లేస్మెంట్స్, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనల్ ఇయర్, జస్ట్ అరౌండ్ లైక్ 1 or 2 weeksలో ఇంకా కాలేజ్ అయిపోతుంది అన్నప్పుడు ఇన్నోటెడ్ హెల్త్ గ్రూప్ వచ్చింది. సో అందులో లక్కీగా నాకు ప్లేస్మెంట్ వచ్చిందండి. ఓకే, గ్రేట్. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, అంటే మీరు బయోటెక్ స్టూడెంట్స్ కదా, మీరు అన్నట్టుగానే కోడింగ్ అవన్నీ మీకు రావు, మరి మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి వాటికి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? అంటే అందరూ అలాగా అనుకుంటారా? మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది? అంటే బేసిక్గా ప్రాబ్లం ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఉండాలి కదండి. సో ఇప్పుడు మెకానికల్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ ఎందులో తీసుకున్నా ఆపర్చునిటీస్ అనేవి తక్కువ అనమాట. స్టూడెంట్స్ వచ్చేసి చాలామంది ఉన్నారు, ఆపర్చునిటీస్ వచ్చేసి తక్కువ. అలా ఐటీలో చూద్దామంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు అందులో కొంతమందికి వస్తుంది, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడో చోటుకి వెళ్ళాలి కదండి. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే కనుక ఐటీ ఇండస్ట్రీ. సో పేరెంట్స్ కూడా న్యూస్ పేపర్స్లో ఇలా చదువుతూ ఉంటారు, ఇన్ఫోసిస్లో వచ్చింది, ఇలా వచ్చింది. ఫర్ ఇన్ కేస్ మీరు అలా సపోజ్ చూసారనుకోండి, న్యూస్ పేపర్స్లో మనం చూస్తూ ఉంటాము, మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో 1.5 crore 2 crores ప్యాకేజెస్ తోటి జనాలకి ఐఐటీఎస్ నుంచి, ఎన్ఐటీఎస్ నుంచి, డిఫరెంట్ కాలేజెస్ నుంచి అందరికీ వచ్చాయి. సో ఆ ఐటీ ఇండస్ట్రీ అన్నది మనకి ఇండియాలో డెవలప్ అవుతుంది బాగా. సో అందుకోసం ఇక్కడ లేనప్పుడు ఇంకా వేరే ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సో అందుకు అలా మూవ్ అవుతారు. సో మీరు స్టార్ట్ చేసింది ఒక మీ సెగ్మెంట్లోనే, అంటే బయోటెక్లోనే మీకు ప్లేస్మెంట్ వచ్చేసింది, రిలాక్స్ కదా ఇంకా మీరు?
అంటే లేదండి, యాక్చువల్గా బయోటెక్నాలజీ చదివాను, కానీ ఇప్పుడు యూహెచ్జీ వచ్చేసి హెల్త్ కేర్ కంపెనీ అనమాట. కానీ హెల్త్ కేర్ కంపెనీ అయినా జాబ్ వచ్చేసి ఐటీ డొమైన్లోనే అనమాట. ఓ యా. సో ఓకే. వాళ్ళు ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చారు నాకు. 2 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నన్ను టెస్టింగ్లోకి మూవ్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 year నేను టెస్టింగ్లో ఉన్నానండి, మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడే నాకు ఒక చిన్న క్యూరియాసిటీ. ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఐటీ జాబ్స్లో మంచి ప్యాకేజెస్లో వస్తాయి. సో బయోటెక్ చేసి ప్లేస్మెంట్లో మీ ఫ్రెషర్ ప్యాకేజ్ ఏంటో తెలుసుకోవచ్చా మేము? ఫ్రెషర్ ప్యాకేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను చెప్పకూడదు. సో ఇన్ ద రేంజ్ ఆఫ్ 5 to 10 అండి. ఓకే. యా. సో అక్కడ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు మీరు? యునైటెడ్ హెల్త్ గ్రూప్లో 2.5 years దాకా వర్క్ చేశానండి. అక్కడ బేసిక్స్ టెస్టింగ్ అని నేర్చుకున్నారు? అక్కడ బేసిక్స్ టెస్టింగ్ అంతా నేర్చుకున్నాను. తర్వాత స్లోగా టెస్టింగ్ అంటే ఇట్స్ గుడ్, కానీ నాకు ఇంకా ఏదో చేయాలి, ఇది కాదు ఇంకా ఏదైనా చేయాలి. ఎలా అంటే అప్పుడు బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఇలా అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ ఇలా సేల్స్ జరిగేవి. అంటే నాకు ఒక క్యూరియాసిటీ వచ్చిందనమాట. ఇప్పుడు బిగ్ బిలియన్ డే సేల్స్లో వితిన్ సెకండ్స్ మొబైల్స్ ఎలా పెడితే వితిన్ సెకండ్స్ అన్నీ అయిపోతాయి కదా. సో ఇప్పుడు అంతమంది అన్ని ల్యాక్ మెంబర్స్ ఎలా యాక్సెస్ చేస్తున్నారు, ఎలా మొబైల్స్ అవుతున్నాయి అందరికీ. ఇప్పుడు మనకి నెట్ బ్యాంకింగ్లో మనీ పే చేస్తామండి మొబైల్ కొనేటప్పుడు. ఇప్పుడు ఇన్ కేస్ అది ఫెయిల్ అయిందనుకోండి, మనకు మళ్ళీ మనీ రిటర్న్ రావాలి కదండి. సో అవి అన్ని లక్షల మంది చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు వీళ్ళు? ఒక 10,000 మొబైల్స్ అంటున్నారు, కానీ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతున్నాయి. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా అన్న ఒక క్యూరియాసిటీ వచ్చిందనమాట. ఓకే. సో నేను ఓకే ఈ మాన్యువల్ టెస్టింగ్లో ఉంటే ఇది అవ్వట్లేదు, సో నెక్స్ట్ అక్కడికి ఎలా వెళ్ళాలి. సో అలా ఫ్రెండ్స్ని మా కొలీగ్స్ని అందరినీ చూస్తున్నాను. సో నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్నారనమాట. సో వాళ్ళందరూ ఏంటి అంటే అమెజాన్కి, ఫ్లిప్కార్ట్కి, ఊబర్ ఇలా గూగుల్కి వీటికి వెళ్ళిపోతున్నారనమాట. కానీ నాకు అర్థం కావట్లేదు. ఓకే వాళ్ళంతా ఫాస్ట్గా ట్రాన్సిషన్ అవుతున్నారు, నేనైతే అవ్వలేకపోతున్నాను అంత ఫాస్ట్గా. సో ఎలాగా ఏంటి అనేది రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్ సజెషన్ ద్వారా ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలి అనేసి ఏవో నేర్చుకుంటా ట్రై చేస్తున్నాను. తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని. ఆల్మోస్ట్ అమెజాన్కి అయితే ఆల్మోస్ట్ ఒక 5 times ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటానండి. సో అసలు ఏమీ తెలియదు, వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో క్వశ్చన్ అడిగారు, ఓకే మనకి అర్థం కాలేదు, వచ్చేసాము. అప్పుడు వచ్చిన తర్వాత ఓకే ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, వాళ్ళ డేటా స్ట్రక్చర్స్లో ఏవో కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మనం నేర్చుకోవాలి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పుంటారు. కరెక్ట్. సో వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది. మనం వేరే స్ట్రీమ్ నుంచి వస్తున్నాము, మనకు తెలియదు. ఓకే ఇలా సర్వైవ్ అవ్వాలి అంటే ఐటీ ఇండస్ట్రీలో ఈ కాన్సెప్ట్స్ ఈ స్కిల్స్ కావాలి మనకు. సో అందుకు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆన్లైన్ కోర్సెస్లో కోర్సెరా, ఉడెమి ఇలా చాలా ఉన్నాయి. సో అందులో నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ ఒక 10-15 కోర్సెస్ చేశాను అనమాట. అప్పటికి స్లోగా ఆటోమేషన్ రోల్కి వెళ్ళాను. తర్వాత డైరెక్టర్ని రిక్వెస్ట్ చేసుకునేసి డెవలప్మెంట్ రోల్కి మూవ్ అయ్యాను అనమాట. ఉన్న కంపెనీలో బయట అయితే చాలా కష్టమయ్యేది, ఉన్న కంపెనీలో కొంచెం ఈజీ అయింది మూవ్ అవ్వడం. ఓకే. సో ఆ తర్వాత డెవలప్మెంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది కదా? ఓకే యాక్చువల్గా డెవలప్మెంట్కి వచ్చిన తర్వాత మన అసలే బయోటెక్నాలజీ కాన్ఫిడెన్స్ అయితే ముందు నుంచి లేదనమాట. సో వచ్చాము ఏం చేస్తున్నామో తెలియదు, ఇంకా క్లారిటీ లేదనమాట. ఓకే డెవలప్మెంట్ రోల్కి వచ్చాము, కానీ ఎవరైనా గైడ్ చేయాలి కదండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వచ్చాము, స్టార్టింగ్లో అయితే ట్రైనింగ్ ఉండేది డెవలప్మెంట్కి ఇలాగా మిగతా వాళ్ళకి. మనం వచ్చాము, మనకి ఏమీ లేదు, ట్రైనింగ్ ఏమీ లేదు, వెతుక్కునేవాడిని రిసోర్సెస్ కోసం, ఇంకా సర్చ్ అవుట్ చేస్తూనే ఉండేవాడిని అనమాట. సో అప్పుడు ఒక ఫ్రెండ్ ఇంటెన్షన్లో ఒక ఫ్రెండ్ ఉండే అతను చెప్పాడు అనమాట, ఇలా అభిమన్యు అనిష్మాన్ అనేసి వాళ్ళు ఇంటర్వ్యూబిట్ అనేసి ఒక వెబ్సైట్ ఏదో తయారు చేశారు. వాళ్ళు ఫేస్బుక్లో వర్క్ చేశారనమాట. సో వాళ్ళు ఏదో ఇలా చేస్తున్నారు ఒకసారి చూడు అని చెప్పారనమాట. అయితే నేను ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను interviewbit.comలో. అందులో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో అందులో కాన్సెప్ట్స్ కొన్ని ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 11 కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. 10 to 11 కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఇస్తే జస్ట్ ఒక్క కంపెనీ వచ్చిందండి, సిట్రిక్స్. ఓకే ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ, అంటే వీళ్ళు ఈ క్వశ్చన్ అడిగారు, ఓకే నెక్స్ట్ టైం కూడా ఇలాంటి క్వశ్చన్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, వచ్చిన తర్వాత అది ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ అలా ఒక కంపెనీ వచ్చింది, సిట్రిక్స్కి వెళ్ళాను. అక్కడ ఇంకో 2 years వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ జియోకి మూవ్ అయ్యాను అనమాట. సో సిట్రిక్స్లో డెవలప్మెంట్లోనే వర్క్ చేశారు? సిట్రిక్స్లో డెవలప్మెంట్లోనే వర్క్ చేశాను. ఆ తర్వాత మరి 2 years వర్క్ చేసిన తర్వాత జియోకి ఎందుకు మూవ్ అయ్యారు? అంటే మళ్ళీ క్యూరియాసిటీ పెరిగిందా, ఇంకేదైనా నేర్చుకోవాలనిపించిందా? అదండి. సో యాక్చువల్లీ ఈ కామర్స్ అండి, జియో వచ్చేసి ఈ కామర్స్. సో ఈ కామర్స్లో మంచి ఆప్షన్ వచ్చిందనమాట అప్పుడు.
వాళ్ళే లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అయ్యారు. సో అప్రోచ్ అయితే నేను ఓకే ఆపర్చునిటీ బాగుంది, సరే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు మూవ్ అయ్యాను. సో ఇప్పుడు యాక్చువల్ Ajio.com అని ఉంది కదండి, సో అందులో సెల్లర్స్ వచ్చేసి వాళ్ళ షర్ట్స్ ఇలా అని మొత్తం అన్నీ సెల్ చేస్తారు. సో ఆ ప్లాట్ఫామ్ని నేను డిజైన్ చేశాను అనమాట, నేను మా టీం డిజైన్ చేసాము స్టార్ట్ నుంచి. సో అలాంటి మంచి ఆపర్చునిటీ వస్తుంది కదా అనేసి మూవ్ అయ్యాను. సో అక్కడ మూవ్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. సో మనకు ముందు నుంచి గైడెన్స్ లేదు. ఇలా ఒక సిస్టమ్ చెయ్యాలి అంటే ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు మనకు తెలియదు. సో సీనియర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సీనియర్స్ కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. సో ఎలా అంటే నేనే గైడ్ చేయాల్సి వచ్చేది ఒక్కొక్కసారి. సో అప్పుడు ఇంకా మళ్ళీ interview.comలో చూస్తునేవాడిని ఇంకా ఏమైనా ఉంటుందా అలా నేర్చుకోవచ్చు అనేసి. సో అప్పుడు స్కేలర్ అనేసి ఒకటి లింక్ పెట్టారనమాట అందులో. సో వెళ్ళి చూసాను అనమాట. ఇది 2019లో అనమాట. సో అప్పుడే స్కేలర్ అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే సో చూశాను, ఇప్పటికీ చాలా కోర్సులు చేశాను. ఓకే సమ్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఎలాగా ఏంటి అవి తెలియదు. చాలా చోట్ల ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు చాలా హ్యాకర్ ర్యాంక్ అనేసి, హ్యాకర్ ఎర్త్ అనేసి ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. చాలా వాటిలో కోడింగ్ నేర్చుకుంటూ ఇలా చాలా చేశాను. కానీ అంటే నాకు సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా డెంట్ వర్కౌట్ అనమాట. సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనమాట. అది ఏంటి అన్నది తెలియదు. సో నెక్స్ట్ ఇలా చూస్తే ఓకే ఇంతకుముందు వీళ్ళు ఇంటర్వ్యూ బిట్ ద్వారానే నాకు ఓకే ఫైన్ అక్కడ కొంచెం ప్రిపేర్ అవుతే నేను ఇంత వచ్చింది. సో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఓకే ఎంత లేదే వీళ్ళు స్టార్ట్ చేస్తారని చూశాను. సో అదే టీమ్ స్కేలర్స్ స్టార్ట్ చేశారనమాట. సో చూస్తే ఏంటి అంటే వాళ్ళు ఒక లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ ఎవరు టీచ్ చేస్తున్నారు అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలా టాప్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు టీచ్ చేస్తారనమాట, ఇన్స్ట్రక్టర్స్. సో అది నాకు చాలా అడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నా గోల్ ఏంటి అంటే కనుక ఆల్రెడీ ఓకే డీసెంట్ పొజిషన్లో ఉన్నాను, కానీ నెక్స్ట్ ఇంకా వెళ్ళాలి అనేసి ముందు నుంచి క్యూరియాసిటీ ఉంది కదండి. సో ఇలా అన్ని లక్షల మందికి ఎలా చేస్తావు అనేసి. సో అలా మూవ్ అవ్వడానికి నేను చూస్తుంటే ఓకే టీం నాకు నచ్చింది, ఓకే చూసాను ఎక్స్పెన్సివ్ అని అనిపించింది, కానీ ఓకే బట్ స్టిల్ లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై. సో చూస్తే వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ వాళ్ళు చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. సో బర్డన్ లేకుండా ఫైనాన్షియల్గా కూడా ఓకే బెటర్ అనిపించింది. 7K 8K ఈఎంఐ కట్టుకుంటూ అయినా చేయొచ్చు. సరే చూద్దాం, మనం చాలా వాటికి స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇన్ని స్పెండ్ చేశాను, చాలా కోర్సెస్కి స్పెండ్ చేశాను, కానీ ఇంకా ఏదో డిఫరెన్స్ అనిపించింది, ఏదో ఒకటి చేయాలి అన్నట్టు. సరే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు, ఏం పోతుంది ఏం కాదు ట్రై చేద్దాం, ఎలాగో జాబ్ చేస్తున్నాం అనేసి ట్రై చేశాను అనమాట. అప్పుడు నాకు రిలీజ్ అయింది ఏంటంటే నేను సెకండ్ బ్యాచ్ అనమాట సో స్కేలర్లో. సో నాకు అప్పటికి ఇంకా రెఫరెన్సెస్ లేవు, ఏమీ లేవు, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఏం లేదు. జస్ట్ ఒక ట్రస్ట్ పైన వెళ్ళిపోయాను, ఎంత లేనిది వీళ్ళు పెడతారా ఏంటి అనేసి. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది కాన్సెప్ట్స్కి నాకు ఓకే ఇక్కడ ఉంటే డెఫినెట్గా నా కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. సో బ్లైండ్గా ఇంకా ఫాలో అయిపోయాను అనమాట వాళ్ళు చెప్పేది మొత్తం. ఓకే ఎన్ని మంత్స్ కోర్స్ చేశారు అక్కడ? కోర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అరౌండ్ 8 to 9 months ఉంటుందండి. సో ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటి అంటే యాక్చువల్గా కోర్సు పాండమిక్ టైం కూడా వచ్చిందనమాట. అప్పుడు పాండమిక్ కూడా స్టార్ట్ అయింది. కరెక్ట్. సో వీళ్ళు ఏం చేశారు అంటే కనుక కొన్ని క్లాసెస్కి మాకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి డిపి ఎలా అనేసి సరిగా అర్థమయ్యేవి కావన్నమాట. సో మొత్తం బ్యాచ్ అందరూ రిక్వెస్ట్ చేసాము, ఈ కాన్సెప్ట్స్ మాకు అర్థం కావట్లేదు, మాకు హెల్ప్ చేయాలి అనేసి. అంటే వీళ్ళు ఎలా అంటే స్టూడెంట్స్ గ్రోత్ కోసమే చూస్తున్నారు. ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వాళ్ళంతకు వాళ్ళే పెట్టారు. సో ఇప్పుడు యాక్చువల్గా బయట ప్రోగ్రామ్స్ అంతే ఎలా ఉంటాయండి, 6 months అని చెప్పారనుకోండి, ఆ కోర్స్ చెప్తారు, స్ట్రక్చర్ చెప్తారు, కంప్లీట్ చేసేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా అంటే మనం చెప్పే ఫీడ్బ్యాక్ తీసుకునేసి దాన్ని బట్టి క్యాటర్ చేస్తారనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే సో 6 to 8 months కోర్స్లో మీరు ఆల్రెడీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చాలా నేర్చుకున్నారు కంపెనీస్లో పని చేస్తూనే. బయట నుంచి చూసే వాళ్ళకి మళ్ళీ కోర్స్ ఏంటి ఫూలిష్ డెసిషన్ అనే థాట్ ప్రాసెస్ చాలా మందికి వస్తుంది. మంచి ప్యాకేజ్ ఉంది, ఎందుకు ఇవన్నీ డబ్బులు వేస్ట్ అని చెప్పి కూడా ఉంటారు ఎవరో ఒకరు. చాలా మంది చెప్పారు, ఈవెన్ రిలేటివ్స్ కూడా చెప్పారు ఎందుకు అనేసి. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకు కెరియర్ గ్రోత్ కావాలి. సో కెరియర్ గ్రోత్ కావాలి, ఇప్పుడు ఉన్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఎలాగా. సో అది ఓన్లీ ఎక్స్పీరియన్స్, ఆ పర్టికులర్ కెరియర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్సే చెప్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మా బ్రదర్ ఎవరైనా ఉన్నారనుకోండి, మా బ్రదర్ మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. సో అతను ఎలా రీచ్ అయ్యాడు, అతను ఎలా కష్టపడ్డాడు, ఏమేమి నేర్చుకుంటే వాటికి ఈజీ అవుతుంది, అవన్నీ తను చెప్తాడు నాకు. సో ఇప్పుడు నాకు అలాంటి గైడెన్స్ లేదు. సో నెక్స్ట్ వెళ్ళాలి అంటే ఎలాగా అన్నట్టు చూస్తే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉన్నారు కదండి. సో అందుకు ఓకే అని చెప్పేసి ట్రై చేశాను. ఈవెన్ ఏంటి అంటే వీళ్ళు ఒక మెంటర్ అనేసి ఒకరిని ప్రొవైడ్ చేస్తారనమాట. అది కూడా మనకి ఛాన్స్, ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు, 5 years నుంచి 10 years 15 years దాకా ఉన్న సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉంటారు.
డిఫరెంట్ కంపెనీస్ నుంచి, అంటే అమెజాన్, గూగుల్ ఎలా. సో వాటిలో మనం ఎవరి ప్రొఫైల్ అయితే మనకు నచ్చుతుందో వాళ్ళని మనం మెంటర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 2 weeks వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు కదండి. సో సో ఆల్రెడీ మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి వెబ్ యాప్ డెవలప్మెంట్లో కానివ్వండి, లేదంటే ఇంకా అన్నిట్లో. సో ఇందులో ఈ కోర్స్ చేసిన తర్వాత మీలో ఏం స్కిల్ సెట్ పెరిగింది, ఇంటర్నల్గా ఏం క్వాలిటీస్ మీరు అక్వైర్ చేశారు? ఓకే, ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్గా ఎలా నేర్చుకోవాలి, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే ఎలా నేర్చుకోవాలి అన్నది ఒక స్కిల్ అయితే వచ్చింది. సో డ్యూరింగ్ పాండమిక్ టైం ఏమైందంటే మా పేరెంట్స్కి కూడా కోవిడ్ వచ్చిందనమాట. సో అట్ ద టైమ్ ఆల్సో ఈ మెంటర్ అనే అతను నాకు చాలా మోరల్గా కూడా సపోర్ట్ చేశారనమాట. సో అంటే వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు నాకు ఒక బిగ్ బ్రదర్ లాగానే వినయ్ అనేసి. సో యాక్చువల్గా తను హెల్ప్ చేయడము ఎలాగా ఓన్లీ వర్క్ రిలేటెడ్ కాకుండా పర్సనల్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా హెల్ప్ చేస్తారనమాట. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే మనం పర్సనల్ టెన్షన్స్లో ఉంటే కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. అలాంటి టైంలో ఎవరైనా మనకి మోరల్ సపోర్ట్ ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. సో అభినయ్ గారు ఇలా కోర్స్ చేసిన తర్వాత అప్పటికి మీరు ఎంత ప్యాకేజ్లో ఉన్నారు ఇన్ అన్ యావరేజ్? 15 to 20 దాకా ఉండేవానండి అప్పుడు. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఉంటారు కదా, మీరు రెజ్యూమే డెవలప్ చేసుకొని. సో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ ఉంది, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో కెరీర్లో 2 levels 3 levels ఒకేసారి మ్యారియోలో లాగా అప్ కొట్టడానికి మంచి కోర్స్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎలా ఫేస్ చేసేవాళ్ళు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, సో ఇప్పుడు లాస్ట్ మంత్ వచ్చేసి నాకు గూగుల్ నుంచి ఒక ఇన్వైట్ వచ్చిందండి ఇంటర్వ్యూ కోసం. సరే ఓకే అని చెప్పేసి వెళ్ళి ఇచ్చాను అనమాట. సో ఆల్ ది లెవెల్స్ నేను ఈజీగా క్రాక్ చేశానండి. సో అంటే నాకు ప్రిపరేషన్ కూడా లేదనమాట, అలా వెళ్ళేసి ఇచ్చేసాను. సో అవ్వగానే ఐ డింట్ రియలైజ్ అనమాట, ఓకే ఇంత ఈజీగా ఉంటుంది, ఇంత కంఫర్టబుల్గా నేను ఇవ్వగలుగుతాను అనేసి నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఈవెన్ గూగుల్ తర్వాత సేల్స్ ఫోర్స్, ఒరాకిల్ అనేసి ఇచ్చాను అనమాట. సో ఈ మూడిట్లో నాకు క్రాక్ అయిందనమాట ఇంటర్వ్యూ. అది బిఫోర్ ఏంటి అంటే నాకు చెప్పాను కదా 10 to 15 ఇంటర్వ్యూస్ ఇచ్చా కూడా సక్సెస్ రేట్ వచ్చి ఒక్కటి వచ్చింది అనమాట. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళి ఇచ్చాను, 3 అయిపోయాయి అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది నాకు బాగా స్కేలర్ వల్ల వచ్చిందనమాట. ఓకే. సో అలాగే ఇంటర్వ్యూస్కి వాళ్ళు ప్రిపేర్ చేసిన మెథడ్ కూడా మీకు ఈజీగా అనిపించేది, సబ్ కాన్షియస్గా ఈజీ అయిపోయింది మీకు ఇంటర్వ్యూస్. కరెక్ట్. సో అంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేసి వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో అంటే రియల్ లైఫ్ ఇంటర్వ్యూలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తాము, సో అవన్నీ మనకు హెల్ప్ చేస్తారు గ్రో అవ్వడానికి. సో మరి మైక్రోసాఫ్ట్కి ఎలా? అదే అండి, సో మైక్రోసాఫ్ట్కి కూడా స్కేలర్ ద్వారానే వచ్చిందనమాట ఆపర్చునిటీ. అంటే వాళ్ళు ఇక్కడ మైక్రోసాఫ్ట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అలా పుల్అప్ చేస్తారా? అంటే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎలా అంటే వాళ్ళు టీచ్ చేయడమే కాకుండా ప్లేస్మెంట్స్ అసిస్టెంట్స్ కూడా ఉంటుంది అనమాట. సో చాలా కంపెనీస్ని వాళ్ళు రిఫర్ చేస్తారు కూడా. సో రిఫర్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా మెంటర్ ద్వారా మనకు ప్రిపరేషన్ కూడా ఇప్పిస్తారు. సో ఇలా ఫర్ సపోజ్ ఒక కంపెనీలో జావా అనుకోండి, దానికి రిలేటెడ్గా ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఇంకో కంపెనీలో వేరే దాని రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది. సో అన్ని కంపెనీస్ ఒకేలా ఉండవు కదండి. సో ఆ ఫోకస్ ఏరియాని కూడా వీళ్ళు అనలైజ్ చేసి వాళ్ళ దగ్గర ఒక పెద్ద డేటాబేస్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని బట్టి మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇందులో అయితే మీకు చాలా బాగుంటుంది అనేసి. ఓకే. సో అలా మీకు మైక్రోసాఫ్ట్లో ఇంటర్వ్యూ వచ్చింది. సో ఎలా క్రాక్ చేశారు? సో ఇంటర్వ్యూ మొత్తం 1 dayలో జరిగిందండి. సో ఐ డెంట్ ఫీల్ లైక్ చాలా టెన్షన్ పడుతూ అలా ఏం లేదనమాట. సో ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్సే, ఓకే ఇలా అయితే ఇలా అవుతుంది అన్నట్టు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అదంతా ఈ ఓవర్ ద స్పాన్ ఆఫ్ 9 months నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇంతకుముందు ఇచ్చేవాడిని అయితే కనుక వాళ్ళు క్వశ్చన్ అడిగితే కాసేపు బ్లాంక్ ప్లేస్ వేసేవాడిని అనమాట. ఓకే ఈ క్వశ్చన్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి అన్నట్టు. కానీ ఇప్పుడు కోర్స్ అయిన తర్వాత ఓకే పర్టికులర్ మెథడ్స్ ఉంటాయి, ఓకే దీని ద్వారా వెళ్తే బెటర్ సొల్యూషన్ అవ్వచ్చు అన్నట్టు. అంటే ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు లైబ్రరీలో ఒక బుక్ ఫైండ్ అవుట్ చేయాలండి, బుక్ నేమ్ చెప్తాను, ఇప్పుడు వెళ్ళి ప్రతి ఒక్క బుక్ వెతికి మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్కడ ఉంది అనేసి ఆ బుక్. కానీ బెస్ట్ మెథడ్ ఏంటి అంటే కనుక ఓకే ఇప్పుడు మనకు ఆ బుక్ వచ్చేసి ఏతో కానీ బీతో కానీ స్టార్ట్ అవుతుంది అనుకోండి, లైబ్రరీలో మొత్తం అన్ని ఆర్గనైజ్గా ఉంటాయి ఏబీసీ అన్నట్టు. సో ఫస్ట్ ఏ ఉన్న సెక్షన్కి వెళ్తే మీకు బుక్ త్వరగా ఫైండ్ అవుట్ అవుతుంది కదా. సో అలాగా వీళ్ళు చెప్పే మెథడాలజీ అంతా అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఎలా పడతాలో చెప్పకుండా ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అలా ఉంటుంది అనమాట వెళ్ళి. వావ్, గ్రేట్. సో ఫైనల్గా మైక్రోసాఫ్ట్ క్రాక్ చేశారు. కెన్ వి నో అంటే
అసలు ఎందుకు ఇంత డబ్బులు పెట్టి ఈ కోర్స్ చేశారు అనే దానికి ఆన్సర్ ఇప్పుడు మీ ప్యాకేజ్లోనే ఉండాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ వద్దు అంటున్నా ఇంత కష్టపడి జాబ్ చేస్తూ కోర్స్ చేసి ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్యాకేజ్? సో యాక్చువల్గా అయితే డిస్క్లోజ్ చేయకూడదు. సో రేంజ్ చెప్తానండి. ఇట్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ లైక్ 40 to 50 అండి. ఓ అంటే ఓ మై గాడ్, గుడ్ వన్. అంటే మామూలుగా చాలామంది 20 ప్యాకేజ్లో ఉండే వాళ్ళు సేఫ్గా ఉన్నాం కదా అని అనుకుంటారు. కానీ ఇలా ఏదైనా స్ట్రక్చర్డ్ కోర్స్ చేస్తే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 8 years అండి. ఈ 7.5 years అండి. 7 yearsలో 50 lakhs ఆఫ్ ప్యాకేజ్. ఇట్స్ అందుకే మీరు ఇన్స్పిరేషనల్ జర్నీ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అయ్యారు. సో చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అండ్ మీ జర్నీ గురించి మాకు ఎక్స్ప్రెస్ చేశారు. ఫైనల్గా ఒక్క విషయం అడుగుతాను, అంటే ఆల్రెడీ మంచి ప్యాకేజ్లో ఉన్న వాళ్ళు వేరే కంపెనీస్కి బెటర్ కంపెనీస్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? టిప్స్ అంటే కనుక వాళ్ళకి యాక్చువల్గా స్కిల్స్ కావాలండి. అంటే ఎలాంటి స్కిల్స్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కంపెనీస్లో ఇప్పుడు ఇలాగా లార్జ్ స్కేల్ సిస్టమ్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఆ కరెస్పాండింగ్ స్కిల్స్ వాళ్ళకి కావాలి అంటే డెవలప్ చేసుకోవాలి. సో దానికి వచ్చేసి ఇది ఒక మంచి కోర్స్ అనమాట. సో వాళ్ళకి అలా వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ బ్లైండ్లీ ఫాలో అవ్వాలండి ఇదైతే. సో వన్స్ ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళు బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే వీళ్ళు ముందు కూడా ఆలోచిస్తారనమాట. ఇప్పుడు జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటి, ఇవాళ ఫస్ట్ ఒకటి నేర్చుకుంటాము, ఆఫ్టర్ 2 months మనం మర్చిపోతాం కదండి. కానీ వీళ్ళు అది కూడా గుర్తుపెట్టుకుని ఏం చేస్తారంటే మళ్ళీ రివైజ్ చేసేలా కొన్ని క్వశ్చన్స్కి పర్టికులర్ మధ్యలో టెస్ట్ ఇలా కూడా పెడతారనమాట. సో ముందు చదివినా కూడా మనకు రీకాల్ చేసేలాగా. సో వీళ్ళు చాలా యాంగిల్స్లో ఆలోచించారనమాట. సో నేను జాయిన్ అయింది 2nd batch కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఒక 50 batches దాకా వెళ్ళి ఉంటాయండి వీళ్ళకి. ఓకే. సో నేను యాక్చువల్గా వాళ్ళ ట్రాన్సిషన్ చూశాను అనమాట. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎలా తీస్తున్నారు కోర్స్కి, ఎలా వాళ్ళంతకు వాళ్ళు జనాలకి అవైలబుల్గా ఉండేలాగా ఎలా రీవ్యాంప్ అవుతున్నారు, స్ట్రక్చర్ని ఎలా రీవ్యాంప్ చేస్తున్నారు, ఇవన్నీ నేను లైవ్గా చూస్తున్నాను అనమాట. సో నాలని ఎలా అప్స్కిల్ అవుతే మాత్రం డెఫినెట్గా సక్సెస్ని ఈజీగా రీచ్ అవుతారు. సో ఈ కోర్స్ వచ్చేసి పర్టికులర్లీ ఓన్లీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదండి. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు నేను మెంటర్ అని చెప్పాను కదండి. సో ఇప్పుడు నేను మెంటర్షిప్ కూడా ఇస్తున్నాను అనమాట స్కేలర్లోనే. సో యాక్చువల్గా దర్ ఆర్ 2 of my students. వన్ ఆఫ్ మై ఒక స్టూడెంట్ ఏంటి అంటే కనుక తను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడనమాట, డిగ్రీ నుంచి. తను జాబ్ చేస్తున్నప్పుడు కోర్స్ జాయిన్ అయినప్పుడు 2.4 lakhs వచ్చేదన్నమాట తనకి. తను ఇప్పుడు రీసెంట్గా ప్లేస్ అయ్యాడు అనమాట. తనకి 15 lakhs వస్తుందండి ఇప్పుడు. అక్కడ నుంచి ఇక్కడికి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది అభినయ్ గారు. మామూలుగా ఏ జాబ్ నుండైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక జాబ్ చేస్తూ ఇంకో జాబ్లోకి వెళ్తే 30% హైక్ ఉంటుందని తెలుసు. ఇంత డిఫరెన్స్ ఎలా వస్తుంది? సో యాక్చువల్గా 30% హైక్ అన్నది ఒక మిస్కన్సెప్షన్ అండి. సో ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎలా అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి కొన్ని బ్యాండ్స్ అనేది ఉంటాయండి. సో మీరు ఆ స్కిల్కి కరెక్ట్ అని అనిపిస్తే ఆ బ్యాండ్లో మీకు ఇచ్చేసేస్తారు. ఓకే. యా. సో ఇట్ ఇస్ లైక్ మోర్ దాన్ లైక్ ఆల్మోస్ట్ ఒక 500% హైక్ వచ్చిందండి తనకి. అదే కదా, అన్బిలీవబుల్. కరెక్ట్. సో అతనికి 3 years ఎక్స్పీరియన్స్ ఉండేది, 2.4 lakhs వచ్చేది. ఇప్పుడు కోర్స్ చేసిన తర్వాత తనకి 15+ వస్తుంది. ఓకే. సో ఫ్రెషర్గా 5 లక్షల ప్యాకేజ్తో స్టార్ట్ చేసి జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 7 years 50 lakhs ఆఫ్ ప్యాకేజ్కి రీచ్ అవడం అనేది ఆ డ్రైవ్ని చూపిస్తోంది. అంటే ఎక్కడైనా సరే క్యూరియాసిటీ, మనం కష్టపడితే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి అనే విషయాన్ని మీరు క్లియర్గా మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అయితే ఒకవేళ ఇలా ఎవరైనా సరే ఆల్రెడీ జాబ్ చేస్తూ మంచి ప్యాకేజ్లో ఉండి మీలాగా ట్రాన్సిషన్లోకి వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు? షూర్ అండి, కాంటాక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్గా డిస్క్రిప్షన్లో అభినయ్ గారి ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేస్తే మీరు డైరెక్ట్గా అభినయ్ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అభినయ్ గారు ఐటీ సెక్టార్లో మనం బయోటెక్ నుంచి కూడా వచ్చి మనం అనుకున్నట్టుగా డ్రీమ్ జాబ్ని, డ్రీమ్ ప్యాకేజ్ని అచీవ్ చేయొచ్చు అని మీ జర్నీని షేర్ చేసి ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.